ముఖ్యమంత్రి అయిన వెంటనే మైనార్టీలు విద్య రాజకీయంగా అన్ని విధాలా వెనుకబడిన ఉన్నారు ఆర్థికంగా అని గమనించి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని రిజర్వేషన్ ప్రకటించి అంతేకాదు ఈరోజు మైనార్టీలు విద్యాపరంగా వైద్యపరంగా ఈరోజు ఎంతోమంది ఇంజనీర్లు డాక్టర్లు అయి ఈరోజు సాఫ్ట్వేర్లు తీస్తూ చాలా కుటుంబాలకు ఆదుకుంటూ జీవనశైలి పెంచుకున్నారు. అంతేకాదు మైనార్టీలకు 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఒక అడుగు ముందుకేసి మన జగన్మోహన్ రెడ్డి గారు 2014లో 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అంత తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం తీసుకురావాల్సిన 2019లో 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి 4 ఎమ్మెల్సీ ఇస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మైనార్టీలకు సప్లాన్ ఏర్పాటు చేసి ఎన్నో విధాలుగా నవరత్నాల ద్వారా దాదాపు లక్షల కోట్లు డీబీటీ ద్వారా పేద ప్రజలకు అందించిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యొక్క మూడు భాష దూదేకుల సంఘము ఈ యొక్క ఇల్లు 40-45 ఇళ్ళు ఉన్నాయి ఏకగ్రంగా. కాబట్టి వాళ్ళు సాధించుకున్నారు. వాళ్ళ నూరు భాష సంఘము తరఫున ఈ గూడూరులో ఇళ్ల స్థలాలు సాధించుకొని ఐకమత్యంగా కలిసికట్టుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు గూడూరులో ఇంత బ్రహ్మరాధం పడ్డారంటే ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా జగన్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ నిజంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి మన రాష్ట్రంలో జరుగుతుందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి చేయగల శక్తి దేవుడు రూపంలో వచ్చాడనే మనం అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ పథకాలని రోడ్డు దాకా తీసుకొచ్చారు కానీ ఇంటి దాకా తీసుకోరాని పరిస్థితి. అదే మన జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇచ్చిన చిన్న టైంలో 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా భంగా ఆయన చేసింది 3 సంవత్సరాల్లో ఎన్నో పథకాలు, చెప్పలేనని పథకాలు మన ఇంటి వద్దకే తీసుకొని వచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి కట్టి ఒక్క నాయకుడిని ఓడించడానికి 3 పార్టీలు జతగట్టాయి. అదే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనమంతా ఏకమై తెలుగు గంగలో కలపాల్సిన టైం ఆసన్నమైందని ముఖ్యంగా చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రజలు కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒక అవ్వ ఒక ముస్లాం ఎవరైనా ఉన్నారంటే 1వ తారీఖు వస్తే 3-4 కిలోమీటర్లు నడిచిపోయి పింఛన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో అప్పుడు ఎంతోమంది చనిపోవటం మేము పోలేని పరిస్థితుల్లో ఉండటం అనేది జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ముఖ్యంగా ముసలోళ్ళు బాధపడుతున్నారు, మా అవ్వలు బాధపడుతున్నారు అని ఒక దృక్పథంతో ఇంటి వద్దకే తెల్లవారుజామున మొదలు 5 గంటలకే డోర్ తట్టి పెన్షన్ రూపంలో ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. మన మనుగడ ప్రశ్నార్థకంగా మారకుండా ఉండాలంటే తస్మాత్ జాగ్రత్త. మన ఓటు మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మన ఎమ్మెల్యే అభ్యర్థులను మన ఎంపీ అభ్యర్థులను మనం అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. చూడండి, ఈరోజు ఇక్కడికి ఎంతో దూరం నుండి ఒక కర్తవ్యమైన ఒక కడప నుండి వచ్చేసినారు. అదేవిధంగా నూరు భాష అసోసియేషన్ ఆధ్వర్యంలో 16 మండలాల్లో విశుద్ధంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ప్రతి గడపలో ఒకటే మాట్లాడుతున్నారు, అయ్యా మేము జగన్మోహన్ గారికే ఓటేస్తాము, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము. ఈరోజు మా బిడ్డలు చదువుకుంటున్నారంటే, ఈరోజు మా అవ్వ తాతకు పెన్షన్లు వస్తున్నాయంటే, ఈరోజు మా అక్క చెల్లెమ్మలకు ఆసరా అందుతుందంటే, చేయూత అందుతుందంటే, ఇన్ని రకాలైనటువంటి మనకు పథకాలు అందుతున్నాయంటే ఓన్లీ జగన్మోహన్ గారికి సాధ్యమది. వేరే అలా కాకుండా కూటమికి కానీ ఓటు వేస్తే మైనార్టీలకే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.